హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్కే క్రోనికల్స్. ఈరోజైతే మనం బైసన్ అనే మూవీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం, విచ్ వాజ్ డైరెక్టెడ్ బై మరి సెల్వరాజ్ అండ్ యాక్టెడ్ బై ధ్రువ్ విక్రమ్. ఈ మూవీ గురించి ఇంకా డిస్కస్ చేసే ముందు లెట్స్ గెట్ విత్ ద ఎంట్రో ఆఫ్ దిస్ వీడియో. కమింగ్ టు ద మూవీ. సో మనకైతే ఇందులో 2 డిఫరెంట్ షేడ్స్ అయితే ఉంటాయి. వన్ ఈజ్ బ్లాక్ అండ్ వైట్ అండ్ అదర్ ఈజ్ కలర్. సో బ్లాక్ అండ్ వైట్లో అయితే మనకు డైరెక్టర్ ప్రజెంట్ని చూపించడానికి పోర్ట్రే చేస్తారు, అండ్ కలర్ అయితే ఫ్లాష్ బ్యాక్ని చూపించడానికి వాడుకుంటారు. సో ఇలా డిఫరెన్షియేట్ చేసేటప్పుడు మనకు ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ ఉంటుంది మూవీ చూసేటప్పుడు. అంటే ఓకే, ఇది ఫ్లాష్ బ్యాక్ చూస్తున్నాం, ఇది ప్రజెంట్ జరుగుతుందని చెప్పి మనకు ఒక క్లియర్ ఐడియా అయితే ఉంటుంది. సో ఇందులో హీరోకి అయితే చిన్నప్పటి నుంచి కబడ్డీ పిచ్ అయితే ఉంటుంది. హీరోకనే కాదు, ఆ ఊర్లో పుట్టిన వాళ్ళందరికీ కబడ్డీ అంటే ఒక కైండ్ ఆఫ్ ఇష్టం అయితే ఉంటుంది. సో ఇది మనకు 1990s బ్యాక్డ్రాప్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసిన మూవీ. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఒక పల్లెటూరులో ఒక వ్యక్తి, దట్ టు ఎ లో క్యాస్ట్ రిలేటెడ్ ఉన్న ఒక పర్సన్ అన్ని పాలిటిక్స్ని అధిగమించి వాళ్ళ ఊర్లో అప్పటికి పగలు, ప్రతీకారాలు, ఎవరు చూసినా కత్తి పట్టుకోవడాలు, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ చుట్టుపక్కలనే చూస్తూ పెరిగిన ఒక వ్యక్తి అన్నీ దాటుకొని కబడ్డీ లెవెల్ నేషనల్స్కి ఎలా వచ్చాడు అన్నదే స్టోరీ. సో ఇందులో మనకు బేసిక్గా డైరెక్టర్ వాళ్ళ నాన్న పర్స్పెక్టివ్ నుంచి ఎలా ఉంటుంది, కొడుకు పర్స్పెక్టివ్ ఏంటి, సొసైటీ ఎలా వర్క్ అవుతుంది అన్న పాయింట్ అయితే క్లియర్గా పోర్ట్రే చేశారు. సో వాళ్ళ నాన్న భయం అవుతుందంటే ఈ పగలు, ప్రతీకారాలు మొత్తం గేమ్స్ నుంచే వస్తాయని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంటుంది. ఎందుకంటే దాని తాలూకు ఫ్లాష్ బ్యాక్ సీన్ కూడా ఉంటుంది, దాన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు మూవీలో. సో ఇలా పగలు, ప్రతీకారాలు, గేమ్స్ నుంచి వెళ్తే అక్కడ కులాల మధ్యలో డిఫరెన్సెస్ చూపిస్తారు, సరిగ్గా ఆడనివ్వరు, కోట్లాడలు అవుతాయి, కొడుకు ప్రాణం మీదకి వస్తుంది అన్న ఉద్దేశంతో అతను తన కొడుకుని ఎంకరేజ్ చేయనివ్వడు. బట్ ఒక టీచర్ హెల్ప్తో తను కన్విన్స్ అయ్యి తన కొడుకు గేమ్ చూసి ఇంప్రెస్ అయ్యి తనకి అవకాశం అయితే ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. సో దాని తర్వాత మనకు ఇందులో హీరోయిన్ అయితే అనుపమ పరమేశ్వరన్. సో తన ట్రాక్స్ అయితే నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు, బట్ తను ఉన్న స్క్రీన్ టైం ప్రజెన్స్ అయితే షీ డిడ్ గుడ్ జాబ్. బట్ నాకు ఆ ట్రాక్ అయితే కొద్దిగా అన్నెసరీ అయితే అనిపించింది. బికాస్ మూవీ మనకు ఒక ఫ్లోలో వెళ్తుంటుంది, మధ్యలో అది కైండ్ ఆఫ్ రియల్గా మీకే ఇది అవసరమా అని చెప్పి మీకైతే అనిపిస్తుంది. అండ్ ఇందులో హీరో వాళ్ళ డాడీ వచ్చేసి చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ని పుల్ ఆఫ్ చేయాలంటే మన దగ్గర ప్రకాష్ రాజ్ అయితే ఉన్నాడో అక్కడ ఈ పర్ఫార్మర్ ఉన్నాడని చెప్పి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ రియలిస్టిక్గా ఉండవు, రియల్గా ఉంటాయి. మనం ఈ మూవీ చూస్తున్నప్పుడైతే మనకు అక్కడక్కడ ఇలాంటి డైలాగ్స్ అయితే వినిపిస్తుంటాయి, లైక్ వీడు మనోడు కాదు, మనకంటే తక్కువ కులప్పుడు అని చెప్పి మీకైతే వినిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆబ్వియస్లీ మరి సెల్వరాజ్. సో హీఈస్ మోర్ లైక్ ఎ సోషల్ రిఫార్మర్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తి. సో ఇతను మూవీ మేకింగ్లో ఎలా అయితే టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, ఇన్ ద సేమ్ వే హీ వాంటెడ్ టు సీ ద చేంజ్ దట్ హీ విష్ టు సీ ఇన్ ద సొసైటీ. సో దాట్స్ ద రీజన్ మరి సెల్వరాజ్ మూవీస్లో మనకు ఒక న్యాచురాలిటీ ఉంటుంది, ఒక నిజం ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ అథెంటిసిటీ ఉంటుంది. సో దాన్ని ప్రొజెక్ట్ చేయడంలో హీ ఈస్ ద బెస్ట్. అండ్ మనకు ఈ యాక్టర్ పేరు వచ్చేసి పశుపతి. హీ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ధ్రువ్ విక్రమ్. హీ రియల్లీ did a fantastic job by showing the natural and also the kind of expressions he deliver will also convey the story, and also you're gonna travel along with the character, what he feels like and what was running in his mind. Oh sorry, కొద్ది ఇంగ్లీష్ వెళ్ళిపోయింది. సో కమింగ్ టు ద ట్రాక్, ఈ మూవీ చూస్తున్నప్పుడు ఒక 2 to 3 సీన్స్ దగ్గర అయితే నేను ఎమోషనల్ అయ్యాను. మేబీ మీరు కూడా అవ్వచ్చు. సో ఇఫ్ యూ లైక్ అ మూవీ విత్ డ్రామా అండ్ ఆల్సో ఎమోషన్, డోంట్ మిస్ ఇట్. అండ్ విచ్ ఇస్ ఎస్పెషల్లీ డైరెక్టెడ్ బై మరి సెల్వరాజ్. సో ఈ డైరెక్టర్ గురించి తెలిసిన వాళ్ళైతే ఈ మూవీని అయితే అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ బైసన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.